నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 10, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల చవితి అండి. మంగళవారం అంటే నిన్న కంటిన్యూగా చవితి ఉంది. అదే ఈరోజు కూడా బుధవారం ఉదయం 6:36 వరకు ఉందండి, జూలై 10. మరి తదుపరి ఆషాఢ శుక్ల పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం జూలై 10 బుధవారం ఉదయం 9:55 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం వ్యతిపాత రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 3:09 వరకు ఉంటుంది. తదుపరి వార్యాన కరణం విష్టి ఉదయం 7:54 వరకు. తదుపరి భవ రాత్రి 8:57 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 6:43 నుండి రాత్రి 8:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి ఉదయం 12:30 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:16 నుండి తెల్లవారితే 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 7:37 నుండి ఉదయం 9:22 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కుమారస్వామితో వివాహానికి వల్లీదేవి పెట్టిన షరతు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, గణేశునికి ఎవరితో వివాహం జరిగింది? సిద్ధి బుద్ధి అండి. ఈ ప్రశ్న చాలామందికి జవాబు అయితే తెలుసు, అలాగే కరెక్ట్గా కూడా ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు స్కంద పంచమి అండి. స్కంద పంచమి రోజు కుమారస్వామికి ఉపవాసం ఉండి పాలాభిషేకం చేసి తర్వాత రోజు షష్ఠి కదండి. కాబట్టి ముందు రోజు స్కంద పంచమిగా జరుపుకుంటాము. ఈరోజు మాత్రం పిల్లలు లేని వాళ్ళైనా, లేదా వివాహం కాదు రావట్లేదు అనుకునే వాళ్ళైనా, ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేసే వాళ్ళైనా ఈ స్కంద పంచమి రోజు మాత్రం కుమారస్వామికి పాలతో అభిషేకం చేసి ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది అండి. మీకు దగ్గరలో కుమారస్వామి గుడి ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఈరోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం అండి. మరియు కోటా శ్రీనివాసరావు గారు నటుడు, అదేవిధంగా నటి బేబీ శ్యామ్లి గారి పుట్టినరోజు, మరియు క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ గారి పుట్టినరోజు కూడా ఈరోజు. కాబట్టి వీళ్ళకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి మరియు బారసాల చేయడానికి మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ ఇళ్ల స్థలాలకు కానీ ఇళ్ళకి కానీ చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.